బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డి వర్సెస్ అక్కడ ఎమ్మెల్యే భరత్ రెడ్డి. వీళ్ళిద్దరి మధ్య ఈ 2 గ్రూపుల మధ్య గన్ ఫైట్, ఒకరు చనిపోవడం, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండడం. ఇది ఒక పెద్ద సంచలనమైంది. అయితే ఎస్పీగా అక్కడ బాధ్యతలు తీసుకున్న పవన్ అనే సీనియర్ ఐపీఎస్ అధికారి తాను బాధ్యతలు తీసుకున్న గంటల వ్యవధిలోనే ఇది జరగడం, జరిగిన గంటల వ్యవధిలోనే ఆయన సస్పెండ్ చేయడం, ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ఆయన తన మిత్రుడి ఫామ్ హౌస్కి వెళ్ళి ఆత్మహత్య ప్రయత్నం చేయడం, ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ఒక్కసారిగా ఒక కర్ణాటకలోనే కాదు, ఈ విషయం తెలిసిన అందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఉలిక్కిపడ్డారు. ఒక ఐపీఎస్ స్థాయి అధికారి వేరే వాళ్లకు స్ఫూర్తిగా నిలవాల్సినటువంటి అధికారి ఏకంగా దీన్ని సహించలేక భరించలేక ఆత్మహత్య ప్రయత్నం చేయడం ఏంటి అని. అయితే మనం దీన్ని ఏ కోణంలో చూడొచ్చు? సామాజికంగా ఆయనకు జరిగినటువంటి అగౌరవంగా చూసి ఆత్మహత్య ప్రయత్నం చేసి ఉండొచ్చు. అన్యాయంగా ప్రభుత్వం నన్ను బలి తీసుకుంది అనే ఆవేదనలో ఈ పని చేసి ఉండొచ్చు. తన విధి నిర్వహణలో ఎక్కడైనా కనుక సక్రమంగా నిజంగానే పని చేయలేదా అని ఆ కోణంలోనైనా ఆయన పని చేసి ఉండొచ్చు. సో అల్టిమేట్గా తానైతే ఒక ఫీల్ అయ్యారు, సెన్సిటివ్గా ఫీల్ అయ్యారు. ఒక గౌరవానికి, అల్టిమేట్గా ఏదైనా ఒక గౌరవానికి సంబంధించిన కోణమే. అందుకని చెప్పి అది భరించలేకపోయి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఒక ఐపీఎస్ ఇటువంటి పని చేశారు అంటే డెఫినెట్లీ అది మనం ఒక గౌరవం. ఎవరైనా కనుక ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటున్నారు అంటే అల్టిమేట్గా ఒక గౌరవం కోణంలోనే ఉంటుంది దాదాపు 99%. దీన్ని కూడా ఆ కోణంలోనే చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒక ఐపీఎస్ అధికారి ఈ పని చేసుకున్నారు అంటే అండ్ గౌరవం కోణంలో పోలీసులు కూడా చాలా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇంకొకరి గౌరవాన్ని కాపాడడం కూడా ఎంత అవసరమో పోలీసులకు ఇటువంటి సంఘటనలు తెలియజెప్పాల్సిన అవసరం. సరే, ప్రభుత్వం ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిన గంటల వ్యవధిలోనే ఆయన సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒక విచారణ లేకుండా, ఒక నివేదిక లేకుండా అంటే అది ఒక ప్రశ్ననే. అలా చేయడం ఖచ్చితంగా పాపం అన్యాయమే. మరొక వైపు పోలీసులు కూడా వేరే వాళ్ళ గౌరవాన్ని భంగం వాటిల్లింపజేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా రవ్వంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ విధి నిర్వహణ కూడా వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. చట్టాన్ని కాపాడే విషయంలో కూడా వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న కేసుల్లో, రాజకీయ ప్రేరేపితమైన కేసుల్లో కూడా అరెస్ట్ చేసి చివరికి వాళ్ళను నడి రోడ్డు మీద నడిపించుకుంటూ వెళ్ళి సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా ఉల్లంఘించుకుంటూ దానికి కూడా ఎటకారంగా సమాధానం చెప్తున్న పోలీసులు కూడా పాఠాలు నేర్చుకోవాలి. వాళ్ళు కూడా పాఠాలు నేర్చుకోవాలి. ఒకరి గౌరవాన్ని ఈ విధంగా మనం నడి రోడ్డు మీద, ఒకరి డిగ్నిటీని నడి రోడ్డు మీద మనం ఏ విధంగా బలి చేయొచ్చా, ఒకరి డిగ్నిటీని మనం హరించి వేయచ్చా, ఇది పద్ధత, ఇది కరెక్టేనా అన్న విషయం వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఎక్కడైనా చిన్న చిన్న విషయాల్లోనే దాడులు చేసి, నిర్బంధాలు చేసి, కొట్టి ఆత్మగౌరవం ఒక పోలీసులకే కాదు, అటువైపు వాళ్ళకు కూడా ఉంటుంది. ఏమంటారు, నేను ఒక తెలుగుదేశం పార్టీ నేత సిఐ కలబడేంత పరిస్థితి వచ్చినప్పుడు అనంతపురంలో ఒకరికొరే నీ సంగతి తెలుస్తున్నా డాష్ అని చెప్పి తిట్టుకుంటూ ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా సిఐ అనేది ఒక మాట అన్నారు. తెలుగుదేశం అనడాన్ని ఎవరు స్వాగతించారు, ఖచ్చితంగా అనకూడదు. పోలీసులు ఒక మాట అన్నారు అనగానే పోలీసులు అందరూ ఏకమయ్యాయి అట్లంటారని చెప్పి ఆ వైపు పెద్ద గొడవ జరిగే పరిస్థితి. అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా అక్కడ ఆగారు. వేరే వాళ్ళైతే ఈ పాటి కేసులు పెట్టి లోపలేసి రోడ్డు మీద నడిపించుకుంటే నడవడానికని నానా ఇక్కట్లు పడి ఇటువంటి సంఘటన జరిగి ఉంటే ఒక కేకును పెద్ద కత్తితో కోస్తేనే రోడ్డు మీద నడిపించుకొని నడిపిస్తూ ఉన్నారు. కుంటుతున్నారు. వాళ్ళందరూ ఎందుకు కుంటుతున్నారో మనకు తెలియదు. కానీ ఇటువంటి సంఘటన జరిగి ఉండింటే మోకాల మీద దూకుతూ పోయే విధంగా చేసేవాళ్ళు వీళ్ళు. వీళ్ళ గౌరవానికి ఇబ్బంది కలిగినప్పుడు మాత్రం చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతూ ఉంటారు. అటువైపు వాళ్ళ గౌరవాన్ని కూడా మనం కాపాడాలి కదా అని పోలీసులు కూడా ఆలోచించాలి కదా. అటువంటి గౌరవం ఇబ్బంది కలిగినప్పుడు ఏకంగా ఒక ఐపీఎస్ అధికారి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఎవరికైనా గౌరవమే. గౌరవంగా జీవించే హక్కు ఈ భారత రాజ్యాంగం అందరికీ కల్పించింది. దాన్ని భగ్నం చేసే హక్కు ఎవరికీ లేదు. మనం పోలీసులం, వ్యవస్థలు మన చేతిలో ఉన్నాయి. అధికారంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు చెప్పినట్లే మనం నడుస్తాం. వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం మనం ఎవరి హక్కులైనా హరించి వేస్తాం, ఎవరి గౌరవాన్ని అయినా హరించి వేస్తామంటే అది కరెక్ట్ కాదు. దే హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్.
ట్వైస్ థ్రైస్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ అగైన్ అండ్ అగైన్ చాలాసార్లు వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించాలి.